హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మేము తమిళనాడులో ఉన్న పళని అనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చున్నామండి. మార్నింగ్ దర్శనం అయిపోయింది. ఎదురుగా కనిపిస్తుంది స్వామివారి ఆలయం ఉన్న కొండ అండి, గిరి. ఈ స్వామి దర్శనానికి వెళ్ళాలి అంటే కొండ కింద నుంచి 4 దారుల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఒకటి ట్రైన్ వే, రోప్ వే, అట్లాగే మెట్లు, అలాగే ఎలిఫెంట్ పాత్ ఒకటి ఉంటుందండి. ఎలిఫెంట్ని స్వామి ఊరేగింపుకి అట్లా కొండ మీదకి తీసుకెళ్ళడానికి ఫ్లాట్గా ఉండేలాగా ఒక దారి ఉంది. ఈ 4 దారుల్లో నుంచి ఏ దారిలో అయినా వెళ్ళొచ్చు. మనకి ట్రైన్, రోప్వే అయితే డబ్బులు కట్టి టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మేము ఒక రూమ్ తీసుకున్నాము స్వామి దర్శనానికి. నైట్ వచ్చాము నిన్న. మేము తీసుకున్న హోటల్ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది. అయితే ఇది ట్రైన్ వే మాత్రం కనిపిస్తుంది బాగా. అది షూట్ చేశాను. మీరు కూడా ఎలా వెళ్తుంది ట్రైన్, ఎలా దిగుతుంది చూస్తారు అని చిన్న వీడియోని చివరి వరకు చూడండి. ఈ గిరి ఉంది కదండి, స్వామివారి ఆలయం ఉన్న ఈ కొండ మొత్తము పీకాక్స్తో నిండిపోయిందండి. కొండ దగ్గరికి అట్లా వెళ్ళినప్పుడు లేదా అలా జర్నీ చేస్తున్నప్పుడు ఆ పీకాక్స్ చేస్తున్న సౌండు స్వామిని పిలుస్తున్నట్టే ఉంటాయండి. చాలా అద్భుతంగా అనిపించింది మాకు. ఎక్కడ చూసినా అంటే గుంపులుగా పీకాక్స్ ఉన్నాయి. కొండ మొత్తం అంతా బాగుంది. ఖచ్చితంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే స్వామివారి దర్శనానికి వెళ్ళండి. ఈ ఆలయం చాలా ఫేమస్. నమ్మకమైన స్వామి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ ఎలాంటి సమస్య ఉన్నా తీరిపోతుందని ఒక మంచి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఆ ట్రైన్ వేని నేను చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.